హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. మా పిల్లలైతే గోలండి. శ్రీశైలం వెళ్ళాలని ఎప్పటినుంచో అయితే అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్ చెల్లయితే వచ్చిందండి బెంగుళూరు నుంచి. తను వస్తే వెళ్ళాలని అయితే ఆగాము. ఇంకా పెద్ద చెల్లి అయితే మిస్ అయిపోయింది. ఇంకా అక్క, అమ్మ, నాన్న, అత్తయ్య అంటే చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అండి. ఇంకా అందరము ఇంకా మా పిల్లలు, అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, ఇంకా మా వారైతే రాలేదండి. ఇంకా నాన్న, అమ్మ అందరం కలిసి అయితే వెళ్ళాము. అసలు మామూలుగా లేదండి. హ్యాపీగా అయితే మాకు శ్రీశైలం ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా 6కి అయితే స్టార్ట్ అయినామండి. ఇక దర్శనించి మేముండే ఊరు నుంచి ఇంకా శ్రీశైలం వెళ్ళేసరికి మాకు 9 అయితే అయింది. ఇంకా అడవి మధ్యలో ఈ ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే నాకు ఇంకా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయండి. నేనైతే ఇంకా శ్రీశైలంలోనే పెరిగాను. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఇంకా అక్కడికైతే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి. నా పెళ్ళైన 10 సంవత్సరాల వాళ్ళకైతే అమ్మ వాళ్ళు అయితే నేనుండే ఊరికి దర్శి అయితే వచ్చేసారు. ఇంకా పెరిగి పెద్దయిన ఊరు కదా, ఇంకా అవన్నీ చూస్తుంటే నా చిన్నప్పటి రోజులే గుర్తుకొచ్చాయి. చాలా అయితే బాధేసింది. ఇంకా అడవిలోకి సగం దూరం వెళ్ళామో లేదో అండి, ఘాట్ రోడ్డు కదా, అందరికైతే కడుపులో తిప్పేసింది. ఇంకా వెహికల్ అయితే ఒక సైడ్ అయితే మేము ఆపుకొని ఇంకా వామిటింగ్స్ అన్నారండి. ఇంకా పిల్లలందరూ కాసేపు అయితే ఇంకా అక్కడ ఆగాము. ఇంకా ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఈ ఎండల కాలం సెలవుల్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 20 రోజులన్నా ఉండి వచ్చేదాన్నండి. ఇక ఒక్క రోజులో చూసుకొని రిటర్న్ అవుతుంటే నా బాధ ఇంకా చెప్పేది కాదు. ప్రతి క్షణం అక్కడ ఎన్ని చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ అయితే నాకు బాధేసింది. ఎప్పుడూ అక్కడే ఉండి పెరగడంతో ఒక్కరోజు అలా వెళ్ళి ఇలా రావడం అనేది నాకైతే నిజంగా బాధ అనిపించింది. ఇంకా ఫస్ట్ సారి అండి పిల్లల్ని అయితే కృష్ణా నదికి అయితే తీసుకెళ్ళాను. ఇంకా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇంకా కార్తీక మాసం నెలలో అప్పుడప్పుడు వచ్చామండి. పిల్లలైతే ఎప్పుడు కృష్ణా నదికి అయితే తీసుకురాలేదు. వచ్చినా కూడా నైట్ అయితే ఇంకా రూమ్ తీసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా కృష్ణా నదిలో నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయాయండి. కిందికి అయితే వెళ్ళిపోయాయి. చాలా మెట్లు అయితే కిందికి దిగి వెళ్ళాము. ఇంకా చుట్టూ కొండలు మధ్యలో ఈ వాటరు అక్కడ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంక నా చిన్నతనంలో మా నాన్న బుట్టలో అయితే మాకు ఆ డ్యామ్ వరకు దగ్గరికి అయితే తీసుకెళ్ళి తాకిచ్చుకొని తీసుకొచ్చాడండి. ఒకసారి మా నాన్న మేము అడిగామని అలా అయితే చేశారు. చాలా బాగుంది, కానీ అది చాలా ప్రమాదకరం కూడా అండి. నాన్నకైతే అప్పుడు అక్కడ బుట్ట అవన్నీ తిప్పడం అయితే మా నాన్నకి తెలుసు. అలా మమ్మల్ని ఒకసారి అయితే తీసుకెళ్లారు. ఒక పిల్లలైతే బోటింగ్ కూడా వెళ్ళాలని అడిగారు. నెక్స్ట్ టైం అయితే తీసుకెళ్తానమ్మా, ఇప్పుడు వద్దు, టైం కుదరదని చెప్పాను. పిల్లలైతే ఓకే అన్నారండి. పిల్లలైతే మస్తు అయితే ఎంజాయ్ చేశారు. అబ్బో! ఎండ అయితే అసలు ఇంకా మెరుపులా ఉందండి. అంత అయితే ఎండ ఉంది. మేము వెళ్ళి 9కి టిఫిన్ తిని ఇంకా పాతాళగంగకైతే కిందికి వెళ్ళామండి. 11:30కంతా మేము అక్కడ స్నానాలంతా ముగించుకున్నాము. ఇక పైకి రావడానికనేసి ఇంకా రోపుల దగ్గరికి వచ్చాము. ఆ టైంకి చూడండి ఎలా వెళ్ళామో, ఎలా ఉన్నామో, కాకి ఈకల్లా అయిపోయాము. అంత నల్లగా అయిపోయాము. ఫేసులంతా జిడ్డుగా అయిపోయి ఇంకా ఎలా ఉన్నామంటే దారుణంగా అయిపోయాము. అంత ఎండ అయితే కాసిందండి. ఇంకా మాకు దర్శనం ఎన్ని గంటలు పట్టిందో, ఎక్కడెక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఓకే.